కేరళలోని ఒక ఫ్యామిలీలో ఒక మహిళ మిస్ అయింది. పోలీసులు ఆ మిస్ అయిన మహిళ కోసం వెతుకుతుంటే నరబలికి సంబంధించి కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ బయటపడ్డాయి. 52 ఏళ్ల వయసున్న పద్మ కేరళలోని ఎలంతూరు గ్రామంలో లాటరీ టికెట్స్ అమ్ముతూ ఏదో ఒక పని చేస్తూ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేది. పద్మకు ఒక కూతురు ఉంది. ఆమె యూపీలో స్కూల్ టీచర్. వీళ్ళు డైలీ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సడన్ గా 26 సెప్టెంబర్ 2022 పద్మ మిస్ అయింది. 3 రోజుల తర్వాత అంటే 29 సెప్టెంబర్ 2022 పద్మ కూతురు కేరళ పోలీసులకు కాల్ చేసి మా అమ్మ మిస్ అయింది అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఇలా అయితే పని కాదని పద్మ కూతురు ఎలంతూరు వెళ్లి వెతకడం స్టార్ట్ చేసింది. చుట్టుపక్కల ఇంటి వాళ్ళని అడిగితే మేము చివరిసారి మీ అమ్మను పనికి వెళ్తుంటే చూసామని చెప్పారు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. ఈసారి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసులు ఫస్ట్ పద్మ కాల్ రికార్డింగ్స్ చూస్తే అంతా నార్మల్ ఉంది, కానీ లాస్ట్ కాల్ మాత్రం షఫీ రషీద్ ఉంది. షఫీ ఒక రెస్టారెంట్ ఓనర్. అందులో పద్మ డైలీ కస్టమర్. తినడానికి ఆ రెస్టారెంట్ కి వెళ్లేది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ఇద్దరి మధ్య ఏమీ లేదని తెలిసింది. కానీ లాస్ట్ కాల్ చూస్తే షఫీది ఉంది. పోలీసులకు అనుమానం వచ్చి షఫీని ఇంట్రాగేషన్ చేయాలని షఫీ రెస్టారెంట్ కి వెళ్తే షఫీ పారిపోవడానికి ట్రై చేశాడు. పోలీసుల అనుమానం ఇంకా ఎక్కువైంది. పోలీసులు షఫీని ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. షఫీ మాత్రం ఎటువంటి సమాధానం ఇస్తలేడు. పోలీసులు సీరియస్ అయ్యి గట్టిగా ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు నాకు పద్మ తెలుసు అని చెప్పాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో పద్మతో పాటు ఇంకో పేరు కూడా బయటకు వచ్చింది. ఆ పేరే రోజ్లిన్. రోజ్లిన్ మిస్ అయినట్టు ఒక్క రిపోర్ట్ కూడా లేదు, కానీ రోజ్లిన్ 6 జూన్ 2022 మిస్ అయింది. అంటే రోజ్లిన్ మిస్ అయ్యి 3 నెలల కంటే ఎక్కువ అవుతుంది. పోలీసులు వెంటనే రోజ్లిన్ అపార్ట్మెంట్ కి వెళ్లారు, కానీ అక్కడ ఎవరు లేరు. పక్కన వాళ్ళని అడిగితే రోజ్లిన్ పని కోసమని వేరే రాష్ట్రం వెళ్ళింది అని చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే రోజ్లిన్ కూడా పద్మలానే లాటరీ టికెట్స్ అమ్ముతూ ఉండేది. రోజ్లిన్ కూడా షఫీ రెస్టారెంట్ లో డైలీ కస్టమర్. తినడానికి అక్కడికి వెళ్ళేది. వీళ్ళిద్దరి కేసులు సిమిలర్ గా ఉండడంతో పోలీసులు ఇంటరాగేషన్ గట్టిగా స్టార్ట్ చేశారు. కానీ షఫీ మాత్రం ఒక్కడు కూడా చెప్తలేడు. పోలీసులకు మాత్రం ఒకటి అర్థమైంది, ఏదో పెద్దగానే జరిగింది, కానీ వీడు చెప్తలేడని. పోలీసులు గట్టిగా 2 రోజులు ఇంటరాగేషన్ చేస్తే అసలు కథ చెప్పాడు. అసలు ఏం జరిగిందో చెప్పే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ప్రతి సండే ఇలాంటి ఒక మంచి వీడియో వస్తుంది. కేరళలోని ఎలంతూరు గ్రామంలో పద్మ, రోజ్లీ, షఫీ వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు లైలా సింగ్, భగవల్ సింగ్, ఇద్దరు భార్యాభర్తలు. మళ్ళీ వీళ్ళిద్దరు డాక్టర్లు. వీళ్ళిద్దరు కూడా ఆ ఊర్లోనే ఉండేవారు. వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో అలాగే వీళ్ళుంటున్న ఏరియాలో కూడా కొంచెం పాపులర్. భగవల్ సింగ్ కి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఒక ఫేస్బుక్ పేజ్ కూడా ఉన్నాయి. ఒక రోజు ఫేస్బుక్ నుండి శ్రీదేవి అనే అమ్మాయి నుండి భగవల్ సింగ్ కి మెసేజ్ వచ్చింది. శ్రీదేవి ఫేస్బుక్ లో భగవల్ సింగ్ తో మాట్లాడుతుంటే శ్రీదేవికి ఒకటి అర్థమైంది. భగవల్ సింగ్ తన భార్య లైలా సింగ్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లో ఉన్నారని. శ్రీదేవి భగవల్ సింగ్ తో మీ ప్రాబ్లమ్స్ అన్ని పోవడానికి ఒక ఐడియా ఉంది, ఫస్ట్ మనం కలుద్దాం అని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యారు. భగవల్ సింగ్ కలవడానికి వెళ్తే తెలిసిన విషయం ఏమిటంటే శ్రీదేవి అని ఎవరు లేరని. ఆ శ్రీదేవి అకౌంట్ నుండి మెసేజ్ చేసింది ఇంకెవరో కాదు, మన షఫీ. షఫీ భగవల్ సింగ్ తో మీలాగే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న చాలా మందికి నేను హెల్ప్ చేశానని చెప్పి ఒక నమ్మకం కల్పించాడు. మీ ప్రాబ్లమ్స్ కూడా పోవాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలని చెప్పాడు. అది ఏదో కాదు, బ్లాక్ మ్యాజిక్. ఆ మాటలకు భగవల్ సింగ్ కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత షఫీ భగవల్ సింగ్ అండ్ లైలా సింగ్ లతో మీ చుట్టూ ఏదో చెడు శక్తి ఉంది, అది పోవాలంటే మీరు ఒక మహిళను నరబలి ఇచ్చి ఆ మహిళ మాంసం తినాలని చెప్పారు. సాడ్ థింగ్ ఏంటంటే MBBS చదువుకున్న ఈ డాక్టర్స్ కూడా అది చేయడానికి ఒప్పుకున్నారు. వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మహిళను ఎక్కడి నుండి తేవాలని. అండ్ వీళ్ళకి పోలీసులను కూడా చాలా భయపడుతున్నారు. అప్పుడు షఫీ ఇవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి భగవల్ సింగ్ నుండి డబ్బు తీసుకున్నాడు. జూన్ 6, 2022 షఫీ రోజ్లీని వాళ్ళ రెస్టారెంట్ లో కలిసి ఒక అడల్ట్ ఫిల్మ్ లో నటిస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పి భగవల్ సింగ్ ఇంటికి తీసుకొచ్చాడు. లైలా సింగ్ రోజ్లీని బెడ్ మీద పడుకోబెట్టి చేతులు కట్టేసింది. రోజ్లీ ఇది కూడా ఫిల్మ్ లో ఒక భాగం అనుకుంది. ఆ తర్వాత షఫీ మంత్రాలు చదవడం స్టార్ట్ చేసి రోజ్లీని నరికి ప్రైవేట్ పార్ట్స్ కోసి రోజ్లీని ముక్కలు ముక్కలు చేసి ఈ ముగ్గురు ఒక్కొక్క ముక్క తీసుకొని తిని ఇంటి వెనకాల పూడ్చిపడేశారు. భగవల్ సింగ్ అండ్ లైలా సింగ్ మన ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి, మంచిగా డబ్బు సంపాదిస్తామని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. ఉన్న డబ్బంతా షఫీకి ఇచ్చారు. వీళ్ళ దగ్గర డబ్బు లేకపోవడంతో లోన్ తీసుకొచ్చుకున్నారు. కొన్ని రోజులు చూశారు, అయినా ఎటువంటి మార్పు లేకపోవడంతో భగవల్ సింగ్ షఫీకి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టు ఏం జరగలేదు అని చెప్పాడు. దానికి షఫీ ఇలా అన్నాడు, ఒక బలి చాలదు, మీ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఇంకో నరబలి ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడు పద్మ ఈ కేసులోకి వచ్చింది. రోజులకి చెప్పినట్టే పద్మ కూడా 10 లక్షలు ఇస్తానని చెప్పి అడల్ట్ ఫిల్మ్ లో చేయాలని చెప్పి తీసుకెళ్లి చంపేసి ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ ఆ ముక్కల్ని తిని మిగిలిన దాన్ని ఇంటెనకాల పూడ్చిపడేశారు. షఫీ చెప్పిందంతా విన్న తర్వాత పోలీసులు వెంటనే భగవల్ సింగ్ అండ్ లైలా సింగ్ ఇంటికి వెళ్లి వాళ్ళని విచారిస్తే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేశారు. షఫీ గురించి ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే 75 ఏళ్ల లేడీని రేప్ చేసినట్టు ఛార్జెస్ కూడా ఉన్నాయి. షఫీ ఒంటరిగా ఉండే ఆడవాళ్ళని చూసి టార్గెట్ చేసేవాడు. షఫీ అండ్ డాక్టర్స్ రోజ్లీ పద్మను మొక్కలు చేసి తిన్నట్టు స్ట్రాంగ్ ప్రూఫ్ లేదు, కానీ నరబలి చేసినట్టు ఒప్పుకున్నారు. పద్మ మిస్ అయిన కేసుని విచారిస్తుంటే ఇన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.